ఆ ఇద్దరి స్వార్థం వల్లే 28 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఎట్టకేలకు ముద్దాయిలు అరెస్టు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఇద్దరు వ్యక్తుల స్వార్థ ఫలితంగా భారీ విస్ఫోటనంతో ప్రమాదం సంభవించడం, 28 మంది మృతి చెందగా అనేక మంది తీవ్ర గాయాలకు గురి కావడం జరిగిందని, ఎట్టకేలకు ముద్దాయిలను అరెస్టు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివరించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా ప్రమాద ఘటనలో యజమానులైన అడబాల అర్జున్, అడబాల వీరబాబు ఎలియాస్ నానీలను అరెస్టు చేశామని, వీరబాబు తండ్రి అడబాల శ్రీనివాసరావు దుర్ఘటనలో మృతి చెందడం జరిగిందని తెలిపారు. సామర్లకోట నుండి పరారయ్యేందుకు ముద్దాయిలు ప్రయత్నించగా పట్టుకుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అడబాల అర్జునుడు నిర్వహిస్తున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా పరిశ్రమకు కేవలం 15 కేజీల ముడి సరుకుతో మాత్రమే ఉత్పత్తి చేయాల్సి ఉండగా టన్నుల కొద్దీ బాణాసంచా మందుగుండు తయారీ మెటీరియల్ సిద్ధం చేయటం ఈ ప్రమాదానికి కారణమైంది. మార్చి 31తో అర్జునుడు లైసెన్స్ కూడా పూర్తి కానుండగా సోదరుడు అడబాల వీరబాబు షాపు ద్వారా విక్రయాలు సాగించేందుకు భారీ ఎత్తున మందుగుండు తయారు చేయడంతో ఈ ప్రమాదం వాటిల్లిందన్నారు. ముద్దాయిలపై కఠిన చర్యలు గైకొంటామని వివరించారు. పెద్దాపురం డీఎస్పీ కేవీవి సత్యనారాయణ, సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముద్దాయిలపై అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ మృతుల ప్రమాద బాధితుల ప్రమాద ఘటనకు అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం ప్రధాన కారణమన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, ఇద్దరిని వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు
వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది. వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వలన రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల RFSL ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవ్వడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.